బాగున్నారా? ఈరోజు మీకు చేపల పులుసు చేసి చూపిస్తానండి మా కృష్ణా స్టైల్లో. సూపర్ ఫాస్ట్గా, సూపర్ టేస్టీగా. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. కేజీన్నరకి కొంచెం తక్కువ ఉంటాయి. అలా ఫిష్ తీసుకున్నాం.
ఈ విధంగా మొత్తం పేర్చిన తర్వాత మనం ఇందులో ఇంకా ఉంటుంది కదండి, మసాలా అంతా ఉంటుంది కదా గిన్నెలో, అది మొత్తం నీట్గా ఇందులో వేసుకుందాము. ఈ చేపల పులుసు అండి పెట్టిన రోజు కన్నా కూడా తెల్లారి తింటే ఇంకా బాగుంటుందండి. ఓ పూట కనుక అలా ఉంచేసి తెల్లారి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. పిల్లలకి ఈ చికెన్లు మటన్ల కన్నా కూడా ఫిష్ పెడితే అన్ని రకాలుగా వాళ్ళ ఐసైట్కి కానీ అన్ని రకాలుగా చాలా బాగా పనిచేస్తుంది. ఈ మసాలా అంతా కూడా ఇలా పరిచి ముక్కల మీద ఇలా పరిచేసి ఒక 10 మినిట్స్ ఇలా ఉంచుదామండి మూత పెట్టేసి. కొంచెం ఆయిల్ పడుతుంది దానికి, ఆ తర్వాత మళ్ళీ పులుసు పోద్దాం. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దామండి ఒకసారి ముక్కలు. ఆయిల్ పట్టేస్తున్నాయి. పాసిబిలిటీ ఉంటే గనక ఒక్కసారి ఈ ముక్కల్ని అటువైపు రివర్స్ తిప్పండి. ఒక్కసారి ఒక స్పూన్ ఏదన్నా ఇంకొక గంట తీసుకొని సపోర్ట్కి రివర్స్ తిప్పితే అటువైపు ఆయిల్ పట్టింది కదా, ఇటువైపు కూడా పడితే చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పచ్చివాసన లేకుండా ఇంకా బాగుంటుంది. కొంచెం పాసిబిలిటీ ఉన్నంత వరకు తిప్పండి, మిగిలిన అలా వదిలేసేయండి, ఏం కాదు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేసి పులుసు పోసేద్దామండి. ఈ విధంగా పులుసు రెడీ చేసుకున్నాము. ఈ పులుసుని ఇప్పుడు ఇందులో పోసేద్దాం. చాలామంది పులుసు ముందే పిండి రెడీగా ఉంచుకుంటారు ఫ్రిడ్జ్లో, బట్ నాకు ఎందుకు అలా నచ్చదండి. ముక్క నీట్గా మునిగే వరకు వాటర్ పోద్దామండి. ముక్క నీట్గా మునిగితే ఆ పులుసులో ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. పులుపు పడుతుంది వాటన్నిటికీ కూడా, అప్పుడే మనకు ఆ టేస్ట్ వస్తుంది. ఇంకా దీన్ని ఇలా ఉంచేసి మినిమం ఒక 20 మినిట్స్ పడుతుందండి. కొంచెం ఇంకా ఎలా అంటే మనం ఎలా ఫైనల్ చేసుకోవాలంటే పులుసు అంతా ఇంకా తగ్గిపోయి, అంటే ఒక హాఫ్ తగ్గిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం ధనియాల పొడి వేద్దామని ఇందా చెప్పాను కదండి. ధనియాల పొడి వేద్దాము. ఒక 2 స్పూన్స్ వేద్దాం. ఎందుకంటే ఆయిల్ కొంచెం తేలింది చూడండి, కొంచెం తేలింది ఆయిల్, అండ్ కొంచెం ఉడకడం తగ్గుతోంది కదా. సో అది అయిపోతే పూర్తిగా అయిపోయినట్లు అనమాట. ఇప్పుడు మనకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం, అలాగే కొంచెం టైం ఉంది కాబట్టి. చేపల కూర ఉండడం అంటే మామూలు విషయం కాదండి. అందరికీ ఆ టేస్ట్ రాదు, ఎందుకనో మరి. ఎంత బాగా చేసే వాళ్ళకి కూడా ఒక్కోసారి వచ్చిన టేస్ట్ ఇంకోసారి రాదు. మా అత్తగారింట్లో అయితే మా అత్తగారు చేస్తేనే అందరూ హ్యాపీగా తినేవాళ్ళు ఫిష్ కర్రీ. ఇంకా మీరు తప్ప ఎవరు చేయొద్దు ఫిష్ కర్రీ అనేవాళ్ళు అనమాట. అట్లా ఒక్కొక్కళ్ళకి బాగా వస్తుంది. ఆ తర్వాత నేను కూడా బాగా నేర్చుకున్నాను. మా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అందుకనే కాన్ఫిడెంట్గా మీకు చేసి చూపిస్తున్నాను. ఇక్కడ బెల్లం కూడా దంచి ఉంచుకున్నానండి. కొంచెం బెల్లం వేద్దాం. అసలు ఎందుకు వేస్తారంటే అండి, బెల్లం వేస్తే మనకి గ్యాస్ ఫామ్ అవుదట. చింతపండు పులుసు కదా, జనరల్గా గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకని చెప్పేసి బెల్లం కానీ షుగర్ కానీ వేస్తే మనకి గ్యాస్ ఫామ్ అవడం, ఆ పర్సంటేజ్ తగ్గుతుంది అని చెప్పేసి అంటారన్నమాట. అందుకని దీనిని అలా యాడ్ చేయడం వల్ల అలవాటు అయిపోయింది. నేను ఏ పులుసులైనా, బెండకాయ పులుసు కానీ, సొరకాయ పులుసు కానీ, వంకాయ పులుసు కానీ, ఏ పులుసు చేసినా కానీ కంపల్సరీగా నేను బెల్లం యాడ్ చేస్తాను. టైం చాలా అయిందండి, చూద్దాము. టోటల్గా ఎంత టైం పట్టిందంటే 20 మినిట్స్ పట్టిందండి ఉడకడానికి. సరిపోతుంది, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. చూడండి మనకి బుడగలు వచ్చేస్తున్నాయి, ఆయిల్ బాగా ఫుల్గా తేలింది. సో ఇంకా అయిపోయినట్లే. బాగా గుమగుమలాడించేస్తానండి, స్మెల్కి టెంప్ట్ అయిపోతున్నాం. మౌత్ ఈజ్ వాటరింగ్. ఇంకా సర్వ్ చేసుకుందామండి, ప్లేట్లో తినేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది.
టేస్ట్ చేసి మీకు చెప్తాను ఇప్పుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ సబ్స్క్రైబ్.